నమస్కారం సిసిఎస్ న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు గోదావరి తీరంలో ఘనంగా మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న మెగా అభిమానులు అచ్యుతాపురం ఫార్మా ప్రమాద బాధితులను పరామర్శించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ కోల్కతా వైద్యురాలి హత్యాచార ఘటనలో దోషులకు శిక్ష పడాలని పలువురు డిమాండ్ నిరసనలు కొవ్వొత్తుల ర్యాలీతో కథం తొక్కుతున్న గోదావరి ప్రజలు విద్యా వైద్యానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ హోమియోపతి కళాశాలలో పీజీ సీట్లు కోల్పోకుండా కృషి చేశామని వెల్లడి అచ్యుతాపురం ఫార్మా కంపెనీ బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. అచ్యుతాపురం ఫార్మా బాధితులను ఆసుపత్రిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరామర్శించారు. ప్రమాద వివరాలను బాధితులను అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని బాధితులకు సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు. ప్రభుత్వం అన్ని విధాలా చూసుకుంటుందని బాధితులకు సీఎం భరోసా ఇచ్చారు. ఎంత ఖర్చు అయినా రక్షించుకుంటామని హామీ ఇచ్చారు. తాము ఆ ప్రభుత్వాలకు అండగా ఉంటామని ధైర్యంగా ఉండాలని బాధితులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ధైర్యం చెప్పారు. అవసరమైన వారికి ప్లాస్టిక్ సర్జరీ కూడా చేయిస్తానని పేర్కొన్నారు. బాధితుల కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. అయితే మెడికవర్ ఆసుపత్రి దగ్గర సీఎం చంద్రబాబు భావోద్వేగానికి గురయ్యారు. ఫార్మా కంపెనీలో జరిగిన ఘటన తీవ్రంగా కలిచివేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. 17 మంది మృతి 36 మందికి గాయాలయ్యాయని అధికారులు చంద్రబాబుకు వివరించారు. 10 మందికి తీవ్ర గాయాలు కాగా 26 మందికి స్వల్ప గాయాలయ్యాయని పేర్కొన్నారు. బాధితులందరికీ మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఫార్మా ప్రమాద మృతుల కుటుంబాలకు ₹1 కోటి పరిహారం ప్రకటించారు. తీవ్ర గాయాలైన వారికి 50 లక్షల చొప్పున పరిహారం అందిస్తున్నట్లు చంద్రబాబు వెల్లడించారు. స్వల్ప గాయాలైన వారికి 25 లక్షలు పరిహారం ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. దురదృష్టం జరిగింది, జరగడానికి సంగతి జరిగింది. భవిష్యత్తులో కూడా జరగకుండా చూసుకుంటాను, కానీ ఈ మధ్యలో లేదు. అందుకే మీ అందరికీ ఒక్కొక్కరికి ₹1 కోటి ఆర్థిక సాయం చేసి మీ పిల్లలు కూడా చదివించే బాధ్యత, మిమ్మల్ని ఆదుకునే బాధ్యతను తీసుకుంటా. భారతదేశ యువతకు ఉపాధి కల్పనపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాలని ప్రముఖ సామాజికవేత్త ధమర్సింగ్ శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ప్రముఖ సామాజికవేత్త ధమర్సింగ్ శ్రీనివాసరావు మీడియా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ వ్యవస్థలన్నీ ప్రైవేటు పరం చేయాలన్న యోచనను ప్రభుత్వం మానుకోవాలని కోరారు. సామాన్యుడు సాధారణ టికెట్ కొనుక్కుని రైలెక్కితే కనీసం నించోడానికి కూడా చోటు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంకింగ్ వ్యవస్థలను ప్రైవేట్ రంగానికి అప్పగించడం వల్ల పేదలు దాచుకున్న సొమ్ములకు భద్రత లేకుండా పోతుందన్నారు. అంతేకాకుండా అధిక వడ్డీలతో నిలువుదోపిడీకి పేదలు గురవుతున్నారని విచారం వ్యక్తం చేశారు. లోపాలతో ఉన్న వ్యవస్థలను సరిదిద్దడానికి ప్రక్షాళన చాలా అవసరమని అభిప్రాయం వ్యక్తం చేశారు. భారతదేశ అభివృద్ధి, యువత ఉద్యోగాలు 2047 అభివృద్ధి చెందిన దేశంగా భారతదేశంగా పాలకులు నడిపించాలని విజ్ఞప్తి చేశారు. ఉపాధి అవకాశాలు పెంపొందించినప్పుడే సమాజం, దేశం అభివృద్ధి చెందాయని విశ్లేషించారు. భారతదేశం ఆర్థిక మంది వచ్చిందంటే ఎవ్వరూ కాపాడలేరు. కాబట్టి దీన్ని ముందుగానే గ్రహించి ఇవన్నీ ఒక్కో స్టెప్ వేసుకుంటూ వెళ్ళాలి. వాళ్ళ యువతకి ఒక డిగ్రీ చదివే కుర్రోడు ముందు ఫస్ట్ ఏమిస్తాడు, గవర్నమెంట్ ఉద్యోగం కావాలని ఆశిస్తాడు. గవర్నమెంట్ ఉద్యోగం తర్వాత లేకపోతే ప్రైవేట్ దాంట్లోకి వెళ్తాడు. సో అందువల్ల ఏంటంటే గవర్నమెంట్ ఉద్యోగాలు క్రియేట్ చేయాలి. అది క్రియేట్ చేస్తేనే ఇవాళ వ్యవస్థ డెవలప్ అవుద్ది. భారతదేశం 2047 కాదు 2042కే వ్యవస్థలో మార్పు వచ్చి భారతదేశం అభివృద్ధి చెందుతుంది.
తమ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం విద్య వైద్యానికి పెద్దపీట వేస్తుందని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. దీనిలో భాగంగా రాజమండ్రిలోని అల్లు రామలింగయ్య ప్రభుత్వ హోమియో కళాశాల, గుడివాడ హోమియో కళాశాలలో 46 మంది విద్యార్థులు పీజీ సీట్లు కోల్పోకుండా ప్రభుత్వం కృషి చేసిందని ఆయన చెప్పారు. తిలక్ రోడ్లోని తన కార్యాలయంలో రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. 23 పీజీ సీట్లు కోల్పోయానని అల్లు రామలింగ కళాశాల ప్రిన్సిపల్ ఇటీవల తనకు తెలియజేయగానే వెంటనే ఈ విషయాన్ని ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరికి చెప్పానని ఆమె కేంద్రం దృష్టికి తీసుకువెళ్లారని వివరించారు. గత పాలకుల నిర్లక్ష్యంతోనే ఈ సీట్లు కోల్పోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ నిర్లక్ష్యాన్ని సరిచేస్తామని కేంద్ర ఆయుష్ మంత్రి ప్రతాప్ జాదవ్ వెంటనే రాజమండ్రి గుడివాడ హోమియో కళాశాలకు సీట్లు కేటాయించారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాస్ తెలిపారు. అసలు ఈ ఏడాది పీజీ సీట్లు వస్తాయని ఊహించలేదని రాజమండ్రి కళాశాల ప్రిన్సిపల్ సంతోషం వ్యక్తం చేశారని పేర్కొన్నారు. ఈ ఏడాది పీజీ సీట్లు కోల్పోతే మళ్లీ తెచ్చుకోవడం చాలా కష్టమని ఆ విషయాన్ని ఆయన స్పష్టం చేశారని తెలిపారు. బూతుల మంత్రిగా పేరుగాంచిన కొడాల నాని క్యాస్నేవో ఆడించుకోవడం, టీడీపీ నేతలను తిట్టడం తప్ప ఇలాంటి మంచి పనులు చేయలేదని విమర్శించారు. రాజమండ్రి మాజీ ఎంపీ విద్యార్థుల పీజీ సీట్ల కోసం పట్టించుకోలేదని ఆరోపించారు. ఈడ్ స్టేట్ ఏర్పాటుపై ఉన్న శ్రద్ధ పీజీ సీట్లపై అతనికి లేదని విమర్శించారు. ఈ యొక్క కాలేజెస్ ఒక ప్రతిష్ట కనబడతా ఉంది. దాని మీద ఎంతోమంది పిల్లల ఒక ఆశ కనబడతా ఉంది. వారి భవిష్యత్తుని మేము చూసాం కాబట్టి ఈరోజు కృషి చేసి ఆ 46 సీట్లు కూడా కోల్పోకుండా ఎన్డీఏ కూటమి ఈరోజు మన రాష్ట్రానికి మన పిల్లల గురించి తీసుకురావడం జరిగింది. ప్రిన్సిపల్ గారు కూడా ఉదయమే కలిసాం, చెప్తా ఉన్నారు మేమైతే ఈ సంవత్సరం కోల్పోతుందని అనుకున్నాం. ఒక్క సంవత్సరం కోల్పోతే మరలా పీజీ సీట్లు తెచ్చుకోవడం అంత చిన్న విషయం కాదు. ఇవన్నీ కూడా తెలుసు గతంలో ఉన్న ఆ ప్రజాప్రతినిధులు వైసీపీ పార్టీలో. కానీ నిర్లక్ష్యం, విద్యా వ్యవస్థ పైన నిర్లక్ష్యం, గవర్నమెంట్ హాస్పిటల్ కూడా చూస్తున్నారు, వైద్య వ్యవస్థ పైన నిర్లక్ష్యం. ఇవన్నీ కూడా మేము సరి చేసుకుంటా ఉన్నాం. ఈ సందర్భంగా గౌరవ ఎంపీ పురంధేశ్వరి గారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. అన్నా క్యాంటీన్ కోసం క్వారీ మార్కెట్ సెంటర్లోని రైతు బజారుకు చెందిన అంగరపు శ్రేణు ₹1,00,000 విరాళాన్ని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుకు అందజేశారు. ఈ విలేకరుల సమావేశంలో జాంపేట కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ బొమ్మన జయకుమార్, వైస్ చైర్మన్ రొబ్బు శేఖర్, డైరెక్టర్ కనక నాగేశ్వరరావు పాల్గొన్నారు. ₹1,50,00,000 బ్యాంక్ నుంచి దుర్వినియోగం జరిగిందని ఒక కోఆపరేటివ్కి సంబంధించినటువంటి వాళ్ళు వచ్చి రాసినటువంటి ఇది ఉంది, ఎంక్వైరీ ఉంది, 51 ఎంక్వైరీ. దీన్ని ఇంకా కూడా క్షుణ్ణంగా లోనికి వెళ్ళాలని కూడా రాసి పెట్టేసి వదిలేశాడు. ఎందుకంటే వాళ్ళకి ఇవ్వాల్సింది ఏమైనా కావాలంటే వాళ్ళకి మెటీరియల్ ఇవ్వలేదు, అందువల్ల అలా ఉంది. అందువల్ల ఒక్కొక్కటి ఇవన్నీ ప్రక్షాళన చేసుకుంటూ ముందు ఆ గొయ్యిని ముందు పూడ్చడానికే మాకు సంవత్సరం పడుతుంది. ఎందుకంటే బ్యాంక్ని ఎప్పుడూ కూడా చరిత్రలో ఏ గ్రేడ్లో ఉండేది, అలాంటిది ఇవాళ శాప్లోకి వెళ్ళిపోయింది. అంటే ఇంచుమించు బ్లాక్ లిస్ట్లో పెట్టారు ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంక్. దాని కారకులు ఈ 5 సంవత్సరాల్లో పరిపాలన. కోల్కతాలో జూనియర్ డాక్టర్పై అత్యాచార ఘటన శోచనీయం. దోషులను కఠినంగా శిక్షించాలి. రాజమండ్రి బార్ అసోసియేషన్ అధ్యక్షులు తవల వీరేంద్రనాథ్ అన్నారు. కలకత్తాలో జూనియర్ డాక్టర్పై అత్యాచార ఘటన అత్యంత శోచనీయమని, ఈ దుశ్చర్యకు పాల్పడిన దుండగులను కఠినంగా శిక్షించాలని రాజమండ్రి బార్ అసోసియేషన్ అధ్యక్షులు తవ్వల వీరేంద్రనాథ్ డిమాండ్ చేశారు. కలకత్తా మెడికో అత్యాచార ఘటన ఖండిస్తూ రాజమండ్రి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. న్యాయవాదులంతా ప్లకార్డులు చేతపట్టుకుని జిల్లా న్యాయస్థానం బయట నిరసన ప్రదర్శన చేపట్టారు. కలకత్తా మెడికో అత్యాచార దోషులను కఠినంగా శిక్షించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు తవ్వల వీరేంద్రనాథ్ మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్లో అధికారంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రభుత్వమే అక్కడి దోషులకు సపోర్ట్ చేస్తూ ఆధారాలను మాఫీ చేసేందుకు ప్రయత్నించడం, మరీ ముఖ్యంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మహిళ అయినప్పటికీ మహిళపై జరిగిన అతి దారుణమైన ఘటనపై వెంటనే చర్యలు తీసుకోకుండా కేసును తప్పుదోవ పట్టించడం హేయకరమైన ఘటనగా పేర్కొన్నారు. అనంతరం పలువురు మహిళా న్యాయవాదులు ఈ ఘటనను ఖండిస్తూ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ జనరల్ సెక్రటరీ పెళ్లూరు రమేష్, ట్రెజరర్ కర్రా హనుమంతరావు, జాయింట్ సెక్రటరీ దర్నాలకోటి వెంకటేశ్వరరావు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీ కాశీ శ్రీనివాసరావు, మహిళా సభ్యురాలు పద్మిని, సీనియర్ సభ్యులు పిఎల్ఎన్ ప్రసాద్, టి ఆంజనేయులు, బీరా అరుణ్ కుమార్, అధిక సంఖ్యలో న్యాయవాదులు పాల్గొన్నారు. సమాజంలో ఎవరు జరిగిన ఎటువంటి
అన్యాయం జరిగిన మనం ముందుండి ఖండించవలసిన బాధ్యత మనమే ఉంది. మేము మా కమిటీ తరఫున దీన్ని ఏకాగ్రీవంగా ఖండిస్తూ దీని మీద ఆల్రెడీ నిన్న మెడికల్ అసోసియేషన్ రాజమండ్రి మెడికల్ బార్ అసోసియేషన్ మేము తెలియపరచడం జరిగింది. ఎస్పెషల్లీ గవర్నమెంట్ హాస్పిటల్లో లిమిటెడ్ సర్వీసెస్ తో వాళ్ళు వర్క్ చేయాల్సి వస్తుంది. అటువంటి సిచ్యువేషన్ లో డాక్టర్ పైన మాబ్ అటాక్ అనేది మనం ఖండించాలి. ఈ విధంగా ఒక నా న్యాయవాద సోదరులు అందరూ కూడా ఇలాగ సపోర్ట్ వచ్చినందుకు, అందులో నేను బాగుపొందించుకున్నందుకు సినీ అభిమానం సేవా రూపంలో చూపించడం ఎంతో మంచి పరిణామమని మెగా కుటుంబం అభిమాని అయిన పడాల శ్రీనివాసరావు క్రమం తప్పకుండా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ చిరంజీవి అభిమానులు గర్వపడేలా చేస్తున్నాడని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఆగస్టు 22వ తేదీ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజును పురస్కరించుకుని సామాజిక సేవకుడు చిరంజీవి బస్టాండ్ వ్యవస్థాపకులు పడాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో గత వారం రోజులుగా నిర్వహిస్తున్న వారోత్సవాలు గురువారంతో ముగిశాయి. ఈ ముగింపు కార్యక్రమం తిలక్ రోడ్లో నిర్వహించారు. ముఖ్య అతిథిగా మంత్రి కందుల దుర్గేష్ పాల్గొని వీల్ చైర్లు, చెవిటి మిషన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పడాల శ్రీనివాస్ సేవలను కొనియాడారు. చిరుద్యోగి అయిన ఎంతో విశాల హృదయంతో తన వంతుగా సేవలు అందించడం ఆదర్శనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఎర్ర వేణుగోపాల్ మాట్లాడుతూ ఇలానే ప్రతి సినీ హీరో అభిమాని తన ఇష్టాన్ని సేవా కార్యక్రమాల్లో చూపిస్తూ సమాజం ఉన్నతంగా ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో చెరుకూరు వీర్రాజు, జనసేన నాయకులు చిక్కాల బాబు, ఆనంద్, ఎడ్ల మహేష్, సేను, సుమ, భవానీ, లక్ష్మి, గౌరీ, వేమగిరి ప్రకాష్, నాగేశ్వరరావు, బీజేపీ నాయకులు నిడదోల్ వెంకటేశ్వరరావు, జనసేన నాయకులు రాంబాబు, పడాల యశోద ఫ్రెండ్ సర్కిల్ యువత పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేస్తుంది, కానీ కొన్ని కార్యక్రమాలు చేయడానికి అవకాశం దొరకదు. అటువంటి కార్యక్రమాలు చేయడానికి ఇలాంటి స్వచ్ఛంద సేవా సంస్థలు ప్రజల్లోకి వెళ్ళి చేయగలుగుతారు. అటువంటి కార్యక్రమాలు నేను నిరంతరం చేస్తున్నటువంటి పడాల సీనుకి అయితే విచిత్రం ఏంటంటే ఇక్కడ పడాల సీను ఒక్కడే ఈ కార్యక్రమాలు చేయడు, అతని కుటుంబ సభ్యులు మొత్తం ఇందులో ఇన్వాల్వ్ అవుతారు. భార్య కానీ పిల్లలు కానీ అందరూ పూర్తి స్థాయిలో నిమగ్నం అవుతారు. కుటుంబం మొత్తం కూడా సామాజిక సేవకు అంకితమైనటువంటి కుటుంబం పడాల సీను కుటుంబం. అందువల్ల పడాల సీన్ని, అతని కుటుంబాన్ని అభినందిస్తూ ఈ కార్యక్రమంలో అతనికి సహకరిస్తున్నటువంటి అతని మిత్ర బృందాన్ని కూడా అభినందిస్తూ సెలవు తీసుకుంటారు. కలకత్తా ఆర్జికర్ హాస్పిటల్ వైద్య విద్యార్థినిపై అత్యాచారం, హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ ఐద్వా, యూటీఎఫ్, సిఐటియు, ఎస్ఎఫ్ఐ సంఘాల ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. వైద్య విద్యార్థినిపై అత్యాచారం, హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని, దేశంలోని అన్ని స్థాయిల్లో లైంగిక వేధింపుల నిరోధక కమిటీలు ఏర్పాటు చేయాలని, పని ప్రదేశాల్లో రక్షణకు సమగ్ర చట్టం చేయాలని ఐద్వా, యూటీఎఫ్, సిఐటియు, ఎస్ఎఫ్ఐ సంఘాల నేతలు డిమాండ్ చేశారు. కంబాల్సర్ సెంటర్ నుండి దేవి చౌక్ మీదుగా ఆజాద్ చౌక్ సెంటర్ వరకు ప్రదర్శన నిర్వహించారు. ఈ ర్యాలీని ఉద్దేశించి యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి అరుణ్ కుమారి, విజయ్ గౌరి, ఐద్వా నాయకులు సావిత్రి, స్రవంతులు మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం నిందితులను రక్షించేందుకు ప్రయత్నిస్తున్న విషయాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నల్లో సూటిగా స్పష్టమవుతోందని తెలిపారు. ఆసుపత్రిలో జరుగుతున్న ఘోరాలు బయటికి రాకూడదనే ఉద్దేశపూర్వకంగానే వైద్య విద్యార్థిని హతమార్చడం కోసం అత్యాచారం చేశారని అనుమానం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ నాయకులు జైకర్, షరీఫ్, రూపస్, రవిబాబు, ప్రకాష్, ఐద్వా నాయకులు జరీనా, సుధా, ఎస్ఎఫ్ఐ నాయకులు భాస్కర్, రాజా, కనక, సాహితి, సిఐటియు నాయకులు వెంకటలక్ష్మి, రామలక్ష్మి, అరుణ్, ఎస్ఎస్ మూర్తి, ఎస్ఎన్ రాజు, బి పవన్, పూర్ణిమారాజు, రాంబాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నిజాయితీగా నిష్కర్షణ విచారణ జరిపించాల్సినటువంటి అవసరం ఉంది. దోషులను కఠినంగా శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది. అంతవరకు కూడా దేశవ్యాప్తంగా మన గొంతులన్నీ కూడా వినగిస్తూనే ఉండాలని చెప్పి కోరుతూ మరొకసారి అత్యాచారానికి గురైన డాక్టర్కి మన అందరి తరఫున కూడా అస్సులు నివాళిని. రాజమహేంద్రవరం వైఎస్ఆర్ జక్కంపూడి సెంటర్లో మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు.
వైఎస్ఆర్ జక్కంపూడి సెంటర్లో మెగాస్టార్ చిరంజీవి జన్మదిన మహోత్సవాలు కొత్తపేట రాజా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జక్కంపూడి గణేష్ విచ్చేశారు. ముందుగా కేక్ కట్ చేసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి అభిమానులు పాల్గొన్నారు. జక్కంపూడి గణేష్ మాట్లాడుతూ మంచితనంతో ఎంతో మందికి ఆదర్శప్రాయంగా నిలిచిన మెగాస్టార్ చిరంజీవి యువతికి స్ఫూర్తిదాయకంగా పేర్కొన్నారు. రాజమండ్రిలో ఎందరికో అవసరం వచ్చినప్పుడు రక్తం అందుబాటులో ఉండే విధంగా పనిచేస్తున్నటువంటి వైఎస్ఆర్ జక్కంపూడి బ్లడ్ బ్యాంక్ కూడా చిరంజీవి స్వయంగా ప్రారంభించారని గుర్తు చేశారు. చిరంజీవి అన్న వారి కుటుంబం అన్న ఎంతో అభిమానంగా ఉంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా నిర్వహిస్తూ చిరంజీవి ఆశయాలను ముందుకు తీసుకువెళ్తున్న కొత్తపేట రాజాను ప్రత్యేకంగా అభినందించారు. చిరంజీవి గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడంలో మంచి పాత్ర వహించేటటువంటి మా కొత్తపేట రాజన్నకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటూ ఉన్నాను. బహుశా నాకు తెలిసి ఒక 30 సంవత్సరాల నుండి చిరంజీవి గారి పుట్టినరోజును కానివ్వండి, ఆయన సినిమా విడుదల కానివ్వండి, ఏదైనా ఒక పండగల ఇక్కడ కార్యక్రమాలని నిర్వహిస్తూ ఉంటాడు మా రాజన్నయ్య. చిరంజీవి గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడంలో రాజన్నయ్యతో పాటు మేమందరం కూడా మంచి పాత్ర వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రక్తదానం చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. 28వ వార్డు రామాలయం సెంటర్లో కలకత్తాలో ట్రైనీ డాక్టర్ మోమితాపై అత్యాచారం నిరసిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ చేశారు. కలకత్తాలో ట్రైనీ డాక్టర్ మోమితాపై జరిగిన అత్యాచారం హత్య ఘటన నిరసిస్తూ 28వ వార్డు రామాలయం సెంటర్లో బీసీ సంక్షేమ సంఘం ప్రెసిడెంట్ బిల్డర్ చిన్న ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. అనంతరం మానవహారంగా ఏర్పడ్డారు. దోషులను కఠినంగా శిక్షించాలని, మహిళలకు రక్షణ కల్పించాలని నినదించారు. ఇన్స్పెక్టర్ కోఆపరేటివ్ బ్యాంక్ వైస్ చైర్మన్ గేడి అన్నపూర్ణారాజు, బోరా కనకలింగేశ్వరరావు, పోతల సతీష్, గాడి తాతారావు, గౌరీశంకర్, సత్యబాబు, ఆర్ వంశీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆడపిల్లని మరి సంకరెక్కించుకొని చిన్నప్పుడు ఎలాగైతే తీసుకెళ్ళి అలాగే కాలేజీలకు కూడా మార్కెట్లు కూడా తీసుకొచ్చే పరిస్థితి వచ్చింది. దయించి దీన్ని మీరు అరికట్టాలని మరీ కోరుచున్నాము. ఎందుకంటే ఇప్పుడు కలకత్తా అయింది, రేపు పొద్దున ఆంధ్ర కూడా అవుతుంది. దయించి ఈ ఆంధ్రాలోని ఇప్పుడైనా మీరు కళ్ళు తెరిచి ఆడపిల్లల రక్షణ కల్పించాలని మీ బీసీ సంఘం తరఫున మరీ కోరుచున్నాం. మేమంతా కలగట్లేదు. దయచేసి హోమ్ మినిస్టర్ గారు చర్య తీసుకొని ఒక మాతృమూర్తిగా ఆలోచించి, మహిళామూర్తిగా ఆలోచించి మా కోసం, మా మహిళలందరికీ మంచిగా రక్షణ కల్పించాలని రాజమహేంద్రవరం శ్రీరాంపురం రూపానగర్లో శ్రీ 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 విజయసాయి శివాలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక విజయసాయి శివాలయంలో శ్రావణమాసం సందర్భంగా ఆలయ ధర్మకర్తలు జలది శకుంతల ఆధ్వర్యంలో అర్చకులు శివ మహన్యాసపూర్వక రుద్రాభిషేకం, బాబావారికి సహస్ర గులాబీలతో అర్చన, ధూపహారతి, పంచహారతి, నక్షత్ర హారతులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో హరిత, శ్రీలత, నేహ, ప్రవీణ్, సునీత, రంగబాబు, సతీష్, పద్మ, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం భక్తులకు అన్న ప్రసాదాన్ని అందించారు. బంగ్లాదేశ్లో పౌరులపై దాడులను నిరసిస్తూ తంటికొండ రోడ్లోని విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన దర్శనం చేసింది. బంగ్లాదేశ్లో మైనార్టీలైన క్రిస్టియన్లు, బౌద్ధులు, హిందువులపై జరిగిన దాడులు, హత్యలు, అత్యాచారాలను నిరసిస్తూ విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించిన శాంతి ర్యాలీ నినాదాలతో దద్దరిల్లింది. స్థానిక తంటికొండ రోడ్లోని సిఎండి కేఎస్ పివి ప్రిన్స్ లేఅవుట్ నుంచి ప్రారంభమైన శాంతి ర్యాలీ దేవీ చౌక్ మీదుగా గోకవరం గ్రామం శివాలయం వరకు సాగింది. తొలుత స్థానిక దేవీ చౌక్ సెంటర్ వద్ద కలకత్తా ఆర్జకార్ మెడికల్ కళాశాల జూనియర్ డాక్టర్ను అతి కిరాతకంగా
అత్యాచారం చేసి హతమార్చిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ మృతురాల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాల్ శ్రీనివాసరావు మాట్లాడుతూ కలకత్తాలో జూనియర్ డాక్టర్ని జాలి దయా లేకుండా అతి కిరాతకంగా అత్యాచారం చేయడం సహించలేని ఘోరమన్నారు. ఈ ఘటనపై అక్కడి ప్రభుత్వాలు పట్టి పట్టినట్లు వ్యవహరించడం బాధాకరమని కన్నీటి పర్యంతమయ్యారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు దాసరి తమ్మన్న, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన సభ్యులు మామిడి అయ్యప్ప, తామర్ల రాంబాబు, ఇనకోటి బాపన్నదుర, వరహాల ప్రసాద్, డాక్టర్ వల్లూరు జగన్నాథ్ శర్మ తదితరులు పాల్గొన్నారు. మా యొక్క విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన పేరు మీద 12 రకాల విశిష్టమైన కార్యక్రమాలు చేస్తాం. హిందూ ధర్మ ఆలయాల్లో ధూపదీప నైవేద్యాలు కరువైపోయినాయని చెప్పి అటువంటి కార్యక్రమం జరగడం కోసం అఖండ దీపారాధన కార్యక్రమంతో ధూపదీప నైవేద్యాలకు కావాల్సిన ఏదైతే పూజా సామాగ్రి ఉందో పూజా సామాగ్రి కూడా ఇస్తున్నాం. ఒక్క రకం 3 తరాలు మెచ్చిన నచ్చిన నటులు మెగాస్టార్ చిరంజీవి. చిరు పుట్టినరోజు సందర్భంగా అభిమానులు జై చిరంజీవి అంటూ కేరింతలు కొడుతూ సేవా కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. ఈ సందర్భంగా మెగాస్టార్పై ప్రత్యేక కథనం ప్రసారం చేస్తున్నాం, వీక్షించండి. కోణిదల శివశంకర వరప్రసాద్ అంటే చాలా మందికి తెలియకపోవచ్చు, కానీ మెగాస్టార్ చిరంజీవి అంటే భారతదేశమంతా తెర పరిచితమే. చిరంజీవి పేరు చెబితే చాలు తెలుగునాట ఉత్సాహం ఉరకలేస్తోంది. 4 దశాబ్దాలకు తెలుగు చిత్రసీమలో చిరంజీవిగా వెలుగొందుతున్న ఆయన హీరోయిజాన్ని చూపించగలరు. అవసరమైతే కామెడీని పండించగలరు. ఆయన నటించిన 8 సినిమాలు అత్యధిక వసూళ్లు రాబట్టాయి. ఇది 100 ఏళ్ల చిత్ర పరిశ్రమ చరిత్రలో సాటిలేని రికార్డుగా నిలిచింది. తెలుగు చిత్రసీమలో తనకంటూ సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న చిరంజీవి తనతో పాటు తన కుటుంబానికి మెగా లోకాన్ని నిర్మించారు. తన సోదరులు నాగబాబు, పవన్ కళ్యాణ్తో పాటు తన కుమారుడు రామ్ చరణ్, బావమరిది అల్లు అరవింద్ కుమారుడు అల్లు అర్జున్, నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్, మేనలుడు సాయిధరం తేజ్ ఇలా తెలుగు సినీ రంగంలో ఒక మెగా కాంపౌండ్ని సృష్టించారు. ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయాల్లో, సామాజిక సేవా రంగాల్లో తనదైన ముద్ర వేశారు. చిరంజీవి 22 ఆగస్టు 1955న పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో కొణిదెల వెంకట్రావు, అంజనాదేవి దంపతులకు జన్మించారు. కానిస్టేబుల్గా పనిచేసి తండ్రికి తరచూ బదిలీలు కావడంతో తన బాల్యాన్ని తన స్వగ్రామంలో తన తాతయ్యలతో గడిపారు. అనంతరం నెడదవోలు, గురజాల, బాపట్ల, పొన్నూరు, మంగళగిరిలో పాఠశాల విద్యను పూర్తి చేశారు. ఒంగోలులో జూనియర్ కళాశాల విద్యను పూర్తి చేశారు. ఎన్సీసీ క్యాడెట్ మరియు 1970ల ప్రారంభంలో న్యూఢిల్లీలో జరిగిన రిపబ్లిక్ డే పరేడ్లో పాల్గొన్నారు. సినిమాలపై ఎంతో ఆసక్తి కలిగిన చిరంజీవి నర్సాపురంలోని శ్రీ వైఎన్ కళాశాల నుండి వాణిజ్య శాస్త్రంలో పట్టా పొందిన తరువాత 1976లో చెన్నైకి వెళ్లి మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేరారు. కులదైవం ఆంజనేయ స్వామిని పూజించే తల్లి సూచన మేరకు సినిమా రంగంలో తన పేరును చిరంజీవిగా మార్చుకున్నారు. చిరంజీవి మొదటిసారిగా పునాది రాళ్లతో నటుడిగా చిత్రసీమలో అరంగేట్రం చేశారు. అయితే మొదటి థియేటర్లలో విడుదలైంది ప్రాణం ఖరీదు. 1983లో విడుదలైన ఖైదీ సినిమా ఆయన నట జీవితాన్ని ఒక మలుపు తిప్పింది. 1980, 90 దశకాల్లో చిరంజీవి బాక్సాఫీస్ వద్ద ప్రపంచం సృష్టించారు. పసివాడి ప్రాణం, యముడికి మొగుడు, అత్తకు యముడు, అమ్మాయికి మొగుడు, జగదేక వీరుడు, గరానా మొగుడు, ముఠా మేస్త్రి, మంత్రిగారి వియ్యంకుడు, సంఘర్షణ, గూండా, ఛాలెంజ్, హీరో, దొంగ, జ్వాల, అడవి దొంగ, కొండవీటి రాజా, రాక్షసుడు ఇలా వరుస హిట్లతో బాక్సాఫీస్ వద్ద చెలరేగిపోయారు చిరంజీవి. ఆపద్బాంధవుడు చిత్రంలో నటించినందుకు గాను ₹1,25,00,000 పారితోషికం తీసుకుని అత్యధిక పారితోషికం తీసుకున్న తొలి భారతీయ నటుడిగా గుర్తింపు పొందారు. ఆపద్బాంధవుడు, స్వయం కృషి, రుద్రవీణ చిత్రాల్లోనే ఆయన నటన విమర్శకుల ప్రశంసలు పొంది నటనలోని బహుముఖ ప్రజ్ఞను ప్రేక్షకులకు పరిచయం చేసింది. దాదాపు దశాబ్దం పాటు సినిమాలకు దూరంగా ఉన్న చిరంజీవి తిరుపతిలో 2008 ఆగస్టులో ప్రజారాజ్యం పార్టీని స్థాపించి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ప్రజారాజ్యం పార్టీ 2009 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో పార్టీ 294 సీట్లలో 18 స్థానాలను గెలుచుకుంది. 16% కంటే ఎక్కువ ఓట్లను సాధించింది. తిరుపతి మరియు పాలకొల్లు నియోజకవర్గాల నుండి పోటీ చేసిన చిరంజీవి పాలకొల్లులో ఓటమి పాలయ్యారు. అయితే రాజకీయాల్లో చిరంజీవి ఇమడలేకపోయారు. 2011లో తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. ఆ తర్వాత రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికై కాంగ్రెస్ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు.
ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల విభజన నేపథ్యంలో చిరంజీవి రాజకీయాలకు పూర్తిగా దూరమయ్యారు. సుదీర్ఘ విరామం తరువాత 2017లో ఖైదీ నంబర్ 150 చిత్రంతో మరోసారి హిట్ కొట్టారు. రక్తం కొరత కారణంగా ఎవరూ మరణించకూడదన్న నినాదంతో బ్లడ్ బ్యాంక్ స్థాపన ద్వారా సామాజిక సేవల్లో కూడా చిరంజీవి చురుకైన పాత్రను పోషించారు. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అతిపెద్ద రక్తనిధి కేంద్రాన్ని, నేత్రదాన కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. చిరంజీవి బ్లడ్ బ్యాంకు 2002 నుండి 2006 వరకు వరుసగా 5 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి ఉత్తమ స్వచ్ఛంద రక్త బ్యాంకు అవార్డుతో సహా అనేక ప్రశంసలను అందుకుంది. కోవిడ్ బాధితుల కోసం 2021 మేలో చిరంజీవి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఆక్సిజన్ బ్యాంకులు, అంబులెన్సులు నడిపారు. 1980 ఫిబ్రవరి 20న చిరంజీవి తెలుగు హాస్య నటుడు అల్లు రామలింగయ్య కుమార్తె సురేఖను వివాహం చేసుకున్నారు. వారికి 2 కుమార్తెలు సుస్మిత మరియు శ్రీజ మరియు 1 కుమారుడు రామ్ చరణ్. రామ్ చరణ్ కూడా సినీ పరిశ్రమలో తండ్రికి తగ్గ తనయుడిగా నిరూపించుకున్నాడు. చిరంజీవికి 2 సోదరులు ఉన్నారు. పెద్ద సోదరుడు నాగేంద్రబాబు సినీ నిర్మాతగా, నటుడిగా రాణిస్తున్నారు. చిన్న సోదరుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అటు సినీ ఇటు రాజకీయ రంగాల్లో రాణిస్తున్నారు. జనసేన పార్టీని స్థాపించి టీడీపీ, బీజేపీ కూటమితో కలిసి ఇటీవల ఎన్నికల్లో అధికారంలోకి వచ్చారు. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ పాలనలో తనదైన ముద్ర వేసేందుకు కృషి చేస్తున్నారు. ఆయన బావమరిది అల్లు అరవింద్ ప్రముఖ సినీ నిర్మాతగా వెలుగొందుతున్నారు. ఆయన కుమారుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తనను తాను నిరూపించుకుని తెలుగు చిత్రసీమలో ప్రముఖ హీరోగా పేరు తెచ్చుకున్నారు. మేనల్లుళ్ళు వరుణ్ తేజ్, నిహారిక, సాయిధరం తేజ్, పంజా వైష్ణవ్ తేజ్ మరియు అల్లు శిరీష్ తెలుగు సినీ రంగంలో వర్ధమాన తారులుగా ఎదుగుతున్నారు. చిరంజీవి ఇండియన్ సూపర్ లీగ్, కేరళ బ్లాస్టర్స్ ఫుట్బాల్ క్లబ్లలో భాగస్వామిగా ఉన్నారు. మీలో ఎవరు కోటీశ్వరుడు 4వ సీజన్తో చిరంజీవి బుల్లితెరపై కూడా అరంగేట్రం చేశారు. సినీ, సామాజిక రంగాల్లో చేసిన కృషికి గాను చిరంజీవి లెక్కకు మించి అవార్డులు, రివార్డులు పొందారు. 2024లో భారతదేశంలో 2వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్, 2006లో పద్మభూషణ్ను చిరంజీవి అందుకున్నారు. అదే సంవత్సరంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేసింది. 9 సార్లు ఫిల్మ్ఫేర్ అవార్డులు అందుకున్నారు. 3 సార్లు నంది అవార్డులను గెలుచుకున్నారు. 2014లో ఇంటర్నేషనల్ ఫేస్ ఆఫ్ ఇండియా సినిమా అవార్డును అందుకున్నారు. 1987లో ఆస్కార్ వేడుకకు ఆహ్వానించబడిన తొలి దక్షిణాది నటుడిగా గుర్తింపు పొందారు. 2016 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి రఘుపతి వెంకయ్య అవార్డు పొందారు. ప్రజాభిమానంతో పాటు లెక్కకు మిక్కిలి అవార్డులు, రివార్డులు పొందిన మెగాస్టార్ ఎప్పటికీ తెలుగువారి హృదయాల్లో చిరంజీవిగా నిలిచిపోతారనడంలో సందేహం లేదు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. అనకాపల్లి అచ్యుతాపురంలో ఏపీఐఏసీ ఎస్సీజెడ్లో ఫార్మా కంపెనీలో బుధవారం జరిగిన ఘటనలో 18 మంది సిబ్బంది మృతి చెందిన అంశంపై ఐఎఫ్టీయూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు ఏవి రమణ విచారం వ్యక్తం చేశారు. కార్మికుల అకాల మృతికి చింతిస్తూ వారి కుటుంబ సభ్యులకు భారత కార్మిక సంఘాల సమైక్య ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కమిటీ తరపున ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వెంటనే క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని, ఈ ప్రమాదంపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ప్రమాదాల నివారణకు సరిపడా ఫైర్ ఇంజన్ లేకపోవడం, కంపెనీల్లో తనిఖీలు నిర్వహించకపోవడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గోదావరి తీరంలో ఘనంగా మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న మెగా అభిమానులు. అచ్యుతాపురం ఫార్మా ప్రమాద బాధితులను పరామర్శించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ. కోల్కతా వైద్యురాలి హత్యాచార ఘటనలో దోషులకు శిక్ష పడాలని పలువురు డిమాండ్. నిరసనలు, కొవ్వొత్తుల ర్యాలీతో కదం తొక్కుతున్న గోదావరి ప్రజలు. విద్యా వైద్యానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. హోమియోపతి కళాశాలలో పీజీ సీట్లు కోల్పోకుండా కృషి చేశామని వెల్లడి. సమాప్తం. నమస్కారం.